హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లోని కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాము. నరులు చేసే పాపములనెల్లా దేవుడు గమనిస్తున్నాడు. నరులు రెండు రకాల పాపములను చేస్తారు. ఒకటి భౌతికపరమైన పాపము, అదేవిధంగా రెండోది అంతరంగంలో చెడు తలంపులు, ఆలోచించే పాపపు ఆలోచనలు బట్టి పాపము చేస్తారనమాట. అయితే ఈ భౌతికపరమైన పాపము వ్యభిచారం చేస్తూ పట్టుబడితే శిక్ష వేస్తారు. అదేవిధంగా నరహత్య చేసి పట్టుబడితే శిక్ష వేస్తారు. దొంగతనం చేస్తూ పట్టుబడితే శిక్ష వేస్తారు. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి బయటికి రావచ్చు, లేదంటే బెయిల్ మీద బయటికి రావచ్చు, లేదంటే ఉరి శిక్ష వేయొచ్చు. ఈ భౌతికపరమైన పాపములకు మాత్రమే ఈ ప్రభుత్వము శిక్ష వేస్తుంది. కానీ అంతరంగంలో ఆలోచించే చెడు తలంపులకు ఈ ప్రభుత్వము, ఈ లోకము శిక్ష వేయదు. ఒకవేళ అంతరంగంలో చేసే ప్రతి చెడు తలంపు నిమిత్తము శిక్ష వేస్తే గనక ఈ లోకంలో అందరూ నేరస్తురే. అందుకే ప్రభుల వారు చెప్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని ప్రభుల వారు చెప్తున్నారనమాట. కానీ ఈ రెండవ ప్రభుత్వం ఉంటుంది. ఆ రెండవ ప్రభుత్వమే క్రీస్తు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే